అల్లుడు రాలేదని అమా సాగుతుందా? గట్లనే ప్రతిపక్షం లీడర్లు లేకపోయినా సరే ఏపీల అసెంబ్లీ మీటింగులు జోరుగానే నడుస్తున్నాయి. లీడర్లంతా ఎవ్వలంతకు వాళ్ళు మేము ఏమేం పనులు చేస్తున్నామో ఎట్టెట్లా చేస్తున్నారో చెప్పుకొస్తున్నారు. అన్నిటికి మించి ఫ్యాను పార్టీలకు బలం ఎక్కువ ఉన్న శాసన మండలిలా మస్తు ఉడుకుడుకు నడుస్తున్నాయి మీటింగులు. సార్లంతా సై అంటే సై అంటుండ్రు. పంక పార్టీ వాళ్ళు లేకపోతే మా ముచ్చట్లు మాయా అన్నట్టే కూటమి లీడర్లు అంతా కూకొని అసెంబ్లీలో రంది లేకుండా మాట్లాడుకుంటారు. ఎగస్ పార్టీ వాళ్ళు ఎవ్వరు లేకపోవడంతోని నడమ పూల పెట్టేటోళ్ళు కరువయ్యిండ్రు. అందుకే అస్సలు సప్పుడే లేదు. లొల్లి లేకుండా నడుస్తున్నది శాసనసభ. లీడర్లంతా కావాల్సినంతసేపు మాట్లాడుతుండ్రు. అందరేమో కానీ ఇక సీఎం సార్ ఏమన్నాడో చూడండి. వీళ్ళకు ఎవరన్నా భూమిని ఇచ్చేయమంటే ఇచ్చేసేయాలి, ఇవ్వకపోతే వాళ్ళ భూమి 22A కింద పెట్టేశారు. చట్టాన్ని చేసేది ముఖ్యమంత్రి, దానికి నాయకత్వం వహించేది ముఖ్యమంత్రి. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి ఎవరికి చెప్తారు దేశ? ఈరోజు ఇక్కడ చూస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన 10 రోజులకి ఆయనకు ఒక హెలిప్యాడ్ కావాల్సి వచ్చింది. ఎక్కడ ఉంటే పక్కన తీసుకోవచ్చు. ఆ ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళది. వాళ్ళు ఇవ్వన్నారు. ఇవ్వమంటే ఆ ల్యాండ్లో బలవంతంగా హెలిప్యాడ్ వేశారు. ఆ ల్యాండ్ మళ్ళీ అడగకుండా 22A కింద పెట్టేశారు. పాత సర్కారు వాళ్ళకు గట్టిగా సురుకులు పెట్టిండు ముఖ్యమంత్రి. చిత్తం ఎట్లా చెప్తే అట్లా చేసిండ్రు అన్నట్టు గరం అయిండు. అయితే శాసనసభలో పంక పార్టీ వాళ్ళ బలగం లేదు గాని అటు శాసన మండలిలో మాత్రం బలబాగానే ఉండ్రు లీడర్లు. అందులో ప్యాన్ పార్టీ జట్టును పెద్ద మనిషి బొత్స సారు ముంగటుండి నడిపిస్తాడు. అందుకే 2 దిక్కులకు పొట్టు లొల్లు అవుతుంది అక్కడ. ఇట్లనే అంబటి సార్ అరెస్ట్ మీద బొత్స సార్కు మంత్రి లోకేష్ సార్కు నడుమ గట్టిగానే నడిచింది వాదులాట. వారు ఇన్సిడెంట్ ఆయన మీద దాడి చేసి ఆయన అదే పద్ధాలతో ఆయన దూషిస్తే ఆ ప్రెసిడెన్స్లో ఆయన వచ్చి మాట్లాడి మళ్ళీ వెంటనే వితిన్ మూడు నిమిషాలు రిలైజ్ అయ్యి నేను అనకూడదు, తప్పయింది, క్షమించండి, నా వయసుకి సాంప్రదాయం కాదు, నా వయసుకి మాట్లాడకూడదు, నేను దాన్ని విత్డ్రా చేసుకుంటాను, క్షమించండి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన విజ్ఞానం వ్యక్తి కాబట్టి ఆయన వచ్చి చెప్పాడు. ఆయన బట్టి ఆయనే ఎవరు ఆయనేమి పేరు చూపెట్టక ముందే ఆయన చెప్పాడు. దయచేసి అది కూడా ఆలోచించేయండి. కాదన్నట్టు అనాల్సిన మాటలు కావు అని వెంటనే బయటకు వచ్చి బాధపడ్డాడు. అయినా సుత అంబటి సారును లోపటేసినరా అన్నట్టు మాట్లాడిండు. ఇక ఇదే ముచ్చట మీద మంత్రి సార్ ఏమన్నాడంటే, మీరు మాట్లాడుతున్నా మీ పార్టీ నాయకుడు వెళ్ళి సింపుల్ గా ప్రెస్ మీట్ లో 2 చిన్న మాటలు చెప్పారు. 2 చిన్న మాటలు. అది ఒక తల్లిని అవమానిస్తే 2 చిన్న మాటలు అండి. ఒక నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మీరు చెప్పలా మీ నాయకుడు యు ఆర్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ సార్, యు ఆర్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్, మీ నాయకుడు అని చెప్పాను నేను. మీ నాయకుడు బెంగళూరులో ఉండే నాయకుడు, మీ పార్టీ నాయకుడు ఏమన్నాడండి? 2 చిన్న మాటల. ఒక తల్లిని అవమానిస్తే 2 చిన్న మాటల. అంత చిన్న మాటల ఎట్లవుతుంది సార్ ఇది? గిట్లా మాటకు మాట అన్నట్టే నడిచింది జవడం. మండలిలో మంటలు పుట్టిస్తుండ్రు లీడర్లు. శాసనసభలో ప్రతిపక్షం లేదు కాబట్టి తాపకింతమంది మంత్రులు మండలి మీటింగులకు వచ్చి కూకుంటుండ్రు. ఎగస్ పార్టీ వాళ్ళకు గట్టిగానే బదులిస్తుండ్రు. ఇక శనివారం నాడు పైసల మంత్రి పయ్యావుల సారు 10 లెక్కలు చెప్పబోతున్నాడు. మరి ఇక ఏమేం చెప్తారో, దేనికి ఎన్ని పైసలు ఇస్తారో ఏమో చూడాలి.